కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీలకు మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని కారు పార్టీలు సుప్రీంకోర్టు దాకా పోతే దేశం పెద్ద కోర్టు వాళ్ళ మీద 3 నెలల లోపల చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సార్కి చెప్పింది. ఇక ఆ కార్యాన్ని స్పీకర్ సార్ ఇలా చార్జ్ చేసిండు. మరిగా ముచ్చట మీద కూడా నజరేద్దాం పాండ్రోలా. పార్టీ ఫిరాయించిరని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల మీద 3 నెలలనే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా విచారణ ఆలస్యం అయ్యేటట్టు చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసే వరకు మొత్తానికైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ ఇలా నోటీసులు పంపించిండు. పార్టీ ఫిరాయింపు ముచ్చట్ల బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మీద వివరణ ఇయ్యాలని ఆర్డర్ వేసిండు స్పీకర్ సారు. ఈ నోటీసులు అందుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు మాట్లాడుకుంటా, నేను పార్టీ మారలేదు, నేను ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కేవలం గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన, దాంట్లో తప్పేమున్నదన్నట్టుగానే మాట్లాడిండు. ఈ నోటీసుల మీద న్యాయ నిపుణులతో మాట్లాడి స్పీకర్ కు వివరణ ఇస్తానని చెప్పుకొచ్చిండు. ఇక అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం నోటీసుల మీద ఏం స్పందించలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ధైర్యంగా మేము చేతి పార్టీలో పోయినామని మాత్రం చెప్తలేరు. మొన్నట్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారిని ఏ పార్టీలు ఉన్నారని అడిగితే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా అని మాట్లాడిండు. ఇట్లా పార్టీ మారిన వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదు, మేము ఇప్పటికి కూడా కారు పార్టీలనే ఉన్నామని అంటున్నారు గాని అప్పటి సంది ఒక్క పారి కూడా కారు పార్టీ ఆఫీస్ కు మాత్రం పోనేలేదు. మరి ఆ సుప్రీంకోర్టు 3 నెలల గడువు మాత్రమే ఇచ్చింది కాబట్టి స్పీకర్ సార్ కు 10 మంది ఏం వివరణ ఇస్తారో, స్పీకర్ సార్ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటాడో రాబోయే రోజుల్లో తెలుస్తుంది మరి.